వెల్కమ్ టు ఆఖేరు న్యూస్. ఏ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కుక్కలకి? ఈ వర్షాకాలంలో ఏంటంటే ఎక్కువ హ్యూమిడ్ వెదర్ ఉంటుంది. సో హ్యూమిడ్ వెదర్ ఉన్నప్పుడు మనకి చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దాంతో పాటుగా ఇప్పుడు వాకింగ్ తీసుకుపోయేటప్పుడు ఏంటంటే బయట నీటి మడుగులు అలా ఉన్నప్పుడు లేకపోతే కొంచెం స్ప్రౌట్ అయిన చెట్లు ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే మనకి వాటికి ఎక్కువ పరాన్నజీవులు వామ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డీవార్మింగ్ అనేది మన వర్షాకాలంలో కంపల్సరీ డీవార్మింగ్ కూడా చేసుకోవాలి. ఈ డీవార్మింగ్ ఒకటి మళ్ళీ మస్కిటోస్, ఈ ఎక్స్టర్నల్ పారాసైట్స్ ఏవైతే మస్కిటో బైట్స్ ఉంటాయి, మైట్స్ ఉంటాయి. సో మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిందంటే ఈ దోమలు, ఈ టిక్స్ రాకుండా ప్లస్ వామ్స్ రాకుండా మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఈ టైంలో మనం విధిగా మనం డీవార్మింగ్ కూడా చేయించుకోవాలి. దాంతోపాటుగా అవి ఉంచే ప్లేస్లో ఏంటంటే కొంచెం వెంటిలేషన్ మంచిగా ఉండేటట్టు చూసుకొని వాటికి ప్రొవైడ్ చేసే బెడ్డింగ్ తడిగా లేకుండా చూసుకోవాలి. ఎండ రాదు కదా సార్, మరి వెట్ ఉంచాలంటే ఎట్లా సార్? దాని మెయిన్ ఏంటంటే వాటి బెడ్డింగ్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు డ్రై ఉండేటట్టు చూసుకోవాలి. ఆ పడుకునే ప్లేస్ ఇప్పుడు కొందరు ఏంటంటే బెడ్ ప్రొవైడ్ చేయని వాళ్ళు ఉంటారు, వర్షం పడుద్ది, అక్కడ అలాగే తడి ఉన్న దగ్గర పడుకుంది అనుకోండి, దాని చర్మం ఎప్పుడు తడి ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే ఫంగస్ ఫామ్ అవుతుంది, బ్యాక్టీరియల్ డర్మటైటిస్. సో ఏంటంటే ఆ టైంలో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం వెంటిలేషన్ ఉందనుకోండి ఆటోమేటిక్గా అది ఆరిపోతుంది. ఇంకోటి వాటికి ప్రొవైడ్ చేసే బెడ్ ఉంటుంది కదా, బెడ్ కూడా మనం తడి ఉందా లేదా ఎప్పుడు చెక్ చేసుకోవాలి. పాపం అది చెప్పదు, అది వెళ్తుంది దాని బెడ్లో అది పడుకుంటుంది. ఆల్రెడీ అంతకుముందు వర్షం పడో కొంచెం తడిచో ఉన్నది అనుకో అది ఆరిపోదు. సో ఆరిపోకుండా అది కొంచెము ఫంగస్ ఫామ్ కావటము, దాని స్కిన్ ఎప్పుడు తడి ఉండటం. సో ఈ వర్షాకాలంలో ఏంటంటే మన మెయిన్ దాని బెడ్ పర్ఫెక్ట్గా డ్రై ఉందనుకోండి, సాధ్యమైనంత వరకు మన స్కిన్ ఇన్ఫెక్షన్స్ 50% మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకోటి దాని ఇంట్లోనే ఫ్రెష్ వాటర్ ప్రొవైడ్ చేసుకోవాలి. వాకింగ్ పోయినప్పుడు సాధ్యమైనంత వరకు మౌత్ గ్యాగ్స్ పెట్టుకుని వాకింగ్ తీసుకోకపోతే బయట వేరే చెట్లను లిక్ చేయటము, కింద పడిపోయిన వాటర్ని తాగకుండా ఉండటం అనేది మనం ప్రివెంట్ చేస్తే వామ్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం. వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో దాన్ని కట్టేసుకుంటే మనం మస్కిటో బైట్ని ప్రివెంట్ చేయగలుగుతాము. అలాగే స్కిన్ డ్రై ఉండేటట్టు చూసుకోవటము. వర్షం ఉన్నప్పుడు వాకింగ్ తీసుకుపోకూడదు. ఒకవేళ వర్షం లేనప్పుడు వాకింగ్ తీసుకోవాలి. ఒక సన్న స్లైట్ డ్రిజిల్ ఉందనుకోండి, ఇంట్లోకి రాగానే ఇమ్మీడియట్గా మనం దాన్ని బ్లో డ్రై చేయటము, టవల్తో డ్రై చేయటము. వర్షాకాలంలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం బయట పోయినప్పుడు చిత్తడి నేలలో కనుక వాకింగ్ చేపించినప్పుడు ఇంట్లోకి రాగానే పాస్ని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఈ పాస్లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చి అది నాకి ఆ వూండ్స్ పెద్దగా అయిపోతూ ఉంటాయి. వర్షాకాలంలో సాధ్యమైనంత వరకు బాడీని డ్రై పెట్టుకొని పాస్ని క్లీన్ చేసుకొని మంచి పర్ఫెక్ట్ డీవార్మింగ్ చేసుకుంటే సాధ్యమైనంత వరకు మనం దానికి వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయొచ్చు. మనం అట్లనే చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చలికాలం ఏంటంటే ఫ్లోర్ కూడా చాలా కూల్ అయిపోతూ ఉంటుంది. సో దానికి ప్రాపర్ బెడ్డింగ్, డ్రై బెడ్డింగ్ ప్రొవైడ్ చేసుకోవాలి చలికాలంలో. ఒకవేళ మరీ ఎక్స్ట్రీమ్ కూల్ ఉన్నప్పుడు రూమ్లో హీటర్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బెడ్డింగ్ సరిగా ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, సర్ఫేస్ బాగా కూల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బాగా ఎక్స్ట్రీమ్ కోల్డ్కి ఎక్స్పోజ్ అయ్యి అవర్స్ టుగెదర్ అలాగే పడుకున్నప్పుడు ఏంటంటే నర్వ్స్కి కొంచెం కోల్డ్ షాక్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. లైట్ టెంపరీ పెరాలసిస్ కూడా వస్తూ ఉంటుంది వీటికి. కూల్ వాతావరణంలో కూడా మనము కంప్లీట్ గ్రూమింగ్ కూడా చేపించకూడదు. ఫుల్ గ్రూమింగ్ చేపించినప్పుడు ఏంటంటే వాటికి ఏదైనా టీషర్ట్స్ వేసుకోవాలి, దాని బాడీని వామ్గా ఉండేటట్టు చూసుకోవాలి మెయిన్. సరే, అలాగే ఈ డాగ్స్ కూడా కాలానికి అనుగుణంగా ఫుడ్ పెట్టాలంటారా? వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం ఎలాంటి ఫుడ్ పెడితే మంచిది అంటారు? ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే మేడం ఎక్కువ దానికి ఫ్లూయిడ్స్ రావాలి, ప్లస్ ఎలక్ట్రోలైట్స్ ప్రొవైడ్ చేయాలి. మనం సమ్మర్లో మన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం వెట్ ఫుడ్ ప్రొవైడ్ చేసుకోవాలి, కూల్ వాటర్ ప్రొవైడ్ చేసుకోవాలి, ఫ్రీక్వెంట్ వాటరింగ్. ఎప్పుడైనా మన వాటర్ బౌల్ ఎప్పుడూ వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి, క్లీన్ వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. వర్షాకాలంకి వచ్చేసరికి ఈ హ్యూమిడ్ వెదర్కి చాలా మంది ఏమనుకుంటారు, ఈ డిహైడ్రేషన్స్ ఓన్లీ ఎండాకాలమే వస్తుందని అనుకుంటారు. యాక్చువల్లీ మేము చూసిన కేసెస్లలో ఈ డిహైడ్రేషన్ కేసెస్ వర్షాకాలం కూడా వస్తాయి. ఎలా వస్తాయంటే చల్లటి వాతావరణంకి నీళ్లు తాగడానికి అవి ఎక్కువ ఇష్టం చూపియం, మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం వాటి వాటర్ తాగుతుందా లేదా అనేది. వాటికి తాగాలని అనిపించదు, ఎందుకంటే దాహం కాదు, వాతావరణంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. మనం ఎండాకాలము నీళ్ళు తాగే దాని మీద ఎంత దృష్టి పెడతామో వర్షాకాలం కూడా అంతే దృష్టి పెట్టాలి. కమర్షియల్ డాగ్ ఫుడ్ పెట్టినప్పుడు కంపల్సరీ వాటర్ అనేది ప్రాపర్గా తాగుతుందా లేదా చూసుకోవాలి. కమర్షియల్ డాగ్ ఫుడ్ పెట్టి వాటర్ ఇంటేక్ తక్కువ ఉంది అంటే కిడ్నీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది.
హోమ్ ఫుడ్ పెట్టినప్పుడు హోమ్ ఫుడ్ ఆల్రెడీ వెట్ ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం క్వాంటిటీలో వాటర్ తాగినా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కమర్షియల్ డాగ్ ఫుడ్ పెట్టినప్పుడు మాత్రం వాటర్ యాంపుల్ ఆఫ్ వాటర్ తాగుతుందా లేదా ఒకటి చూసుకోవాలి. ఫ్రెష్గా కుక్ చేసిన ఫుడ్ పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు హోమ్ ఫుడ్ పెడుతున్నారు, కొందరు ఏం చేస్తారు, ఒక్కొక్క ఫుడ్ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తీసి పెడతా ఉంటారు. ఆ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసింది కొంచెం బాగా చల్లగా ఉందనుకోండి, దానికి తినాలనిపించదు. సో ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ వర్షాకాలము చలికాలము హోమ్ ఫుడ్ పెట్టుకునే వాళ్ళు మాత్రం ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ పెట్టుకుంటే మంచిది. కొంచెం వామ్గా ఇచ్చుకుంటే తినేటప్పుడు కూడా అది ఎంజాయ్ చేస్తుంది. కొంచెం క్వాంటిటీ ఎక్కువ తింటుంది. వాటర్ కూడా బాగా కూల్ వాటర్ కాకుండా కొంచెం బాడీ టెంపరేచర్కి దగ్గరగా ఉండేటట్టు వాటర్ ప్రొవైడ్ చేసుకోవటము. బౌల్లో ఉన్న వాటర్ కూడా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అవసరం లేదు, రూమ్ టెంపరేచర్లో ఇచ్చినా పర్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా డాగ్స్ పెట్టే వాటర్ బౌల్స్ అనేటి స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, చలికాలం ఏమైతుందంటే అందులో ఉన్న వాటర్ కూల్ అయిపోతుంది. ఆల్రెడీ స్టీల్ బౌల్ ఓపెన్ ఎయిర్కి పెట్టినప్పుడు ఎక్కువ కూల్ అయిపోతుంటాయి. సో ఆ వాటర్ని కూడా మనం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో ఎప్పుడైతే మనం వెట్ ఫుడ్ పెట్టే బౌల్స్ ఉంటాయి కదా, చాలా ప్రాపర్గా నీట్గా క్లీన్ చేసుకొని శానిటైజ్ చేసుకొని ఫుడ్ పెట్టాలి. నైట్ పెట్టిన ఫుడ్ దానికి ఉంది, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఫుడ్ పెట్టారు. ఆ పాత ఫుడ్ ఏదైతే ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే దానికి అది మౌల్డ్స్ వచ్చి ఫంగస్ వచ్చి అట్లా ఏమైనా ఇన్ఫెక్షన్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫుడ్ బౌల్స్ అనేవి ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే మనము ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్స్టర్నల్ పారాసైట్స్తో వస్తాయి, లేకపోతే నట్టలతోని, తినే ఫుడ్తోని, తాగే వాటర్తోని, జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ వీటితోనే వస్తాయి. సో వాటిని మన దృష్టిలో పెట్టుకొని వాటిని నీట్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది.